హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో చాలా మందికి డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటారు. ఆ డౌట్స్ అనేవి ఏంటి ఇన్ జనరల్? అసలు జనరల్‌గా నేను ఐవీఎఫ్‌కి ట్రీట్మెంట్ తీసుకునే కపుల్స్‌కి బ్రీఫ్‌గా అసలు ఐవీఎఫ్ అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఉన్న చాలా మందిలో ఇంత అడ్వాన్సెస్ ఉన్న టెక్నాలజీ ఉన్న యూట్యూబ్ ఉన్నా కూడా స్టిల్ ఎంబ్రియో అంటే ఏంటి? పిండము అంటే ఏంటి? అది ఎలా గ్రో అవుతుంది అనేది ఇంకా అంత అవగాహన లేదు. సో దాని మీద చిన్న అవగాహన అనేది నేను ఇస్తాను. ఫాలికల్స్ అనేవి మినిమం ఉండాలి. సో ఫాలికల్స్ మినిమం ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, ఎగ్ మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఎవరికైతే తగ్గినా ఏం చేస్తామంటే మనం వాళ్ళకి న్యాచురల్‌గా కానీ ఐయుఐలో కానీ కొంచెం సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే ఐవీఎఫ్‌లో ఏం చేస్తామంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్ ఏదైతే న్యాచురల్‌గా బాడీలో రిలీజ్ అవుతుందో మనము బయట నుంచి ఇస్తాం అనమాట ఇంజెక్షన్ ద్వారా. సో వీటినే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇంజెక్షన్స్, ల్యూటనైజింగ్ హార్మోన్ ఇంజెక్షన్స్. సో ఇవి మనము టెంపరేచర్ అనేది పక్కాగా మెయింటైన్ చేస్తాం. సో ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్స్ ఎవ్రీడే ఒకే టైంకి తీసుకోవాలి. సో మేము చెప్పే టైంకి ఎక్కడైతే ఏ సెంటర్లో అయితే వాళ్ళు తీసుకుని ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడే డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాలి. ద సేమ్ టైం ఆల్టర్నేట్ డే అవసరాన్ని బట్టి స్కాన్స్ అయి ఉంటాయి. ఎగ్స్ అనేవి ఎలా గ్రో అవుతున్నాయి అనేది మేము మానిటర్ చేసుకుంటాం. సో వన్స్ ఇలాగా ఒక మినిమం 10 days, మ్యాక్సిమం 12 to మినిమం 9 days అనేది మనకి ఇంజెక్షన్స్ నడుస్తూ ఉంటాయి. సో వన్స్ ఫాలికల్స్ మెచ్యూర్ సైజ్ వచ్చిన తర్వాత మనము రిలీజ్ అవ్వటానికి ఇంజెక్షన్ అనేది మనము ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత ఏదైతే మనము దానికి కూడా టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుని సో మనము ఒక చిన్న ప్రొసీజర్ లాగే ఉంటుంది, చిన్న అనెస్థీషియా ప్రొసీజర్. సో ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం అనమాట. సో అది డే కేర్ ప్రొసీజర్. సో ఒక 3 hours మా అబ్జర్వేషన్లోకి ఉన్నాక తర్వాత మీరు మీ రొటీన్ వర్క్స్కి అనేది వెళ్ళొచ్చు. సో ఎప్పుడైతే మనము ఫాలికల్స్ తీస్తామో అందులోని ఎగ్స్ అనేవి మనకి ఎంబ్రియాలజీ ల్యాబ్లో కౌంట్ అనేది జరుగుతుంది అనమాట. సో వన్స్ ఎగ్స్ అనేవి మెచ్యూర్గా ఉన్నాయా లేదా అనేది మనము వాటి యొక్క క్వాలిటీని మైక్రోస్కోప్లో బట్టి చూసి మనం నిర్ణయిస్తాం. సో క్వాలిటీ ఎగ్ అనేవి ఉందా లేదా అనేది మనం వన్స్ ఆ ఫాలికల్ నుంచి బయటికి తీస్తేనే తెలుస్తుంది. సో వన్స్ తీసిన తర్వాత ఏవైతే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయో దాంతో మనము స్పర్మ్ అనేది కలుపుతాం. సో ఏ రోజు అయితే ఎగ్స్ తీస్తామో ఆ రోజు శాంపుల్ అనేది మేల్ పార్ట్నర్ నుంచి కలెక్ట్ చేసుకుంటాం. సో అందులోని ది బెస్ట్ స్పర్మ్స్ అనేవి కలెక్ట్ చేసి ఎగ్ స్పర్మ్ని అనేది మన ఊసైట్ అంటాం అనమాట, సైంటిఫిక్ టర్మ్. ఊసైట్ని స్పర్మ్ని మనము ల్యాబ్లో అండరిక్సీ అనేది మనము కలుపుదాం. సో వన్స్ ఇది మనము ఇంజెక్ట్ చేసిన తర్వాత స్పర్మ్ని ఊసైట్లో ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి ఎంబ్రియో అనేది ఫార్మేషన్ నెక్స్ట్ డే తెలుస్తుంది. సో దీన్ని మనం ఫర్ 5 days వీ హ్యావ్ టు కల్చర్ ఇన్ ద ల్యాబ్. కల్చర్ అయిన తర్వాత డే 5 ఎంబ్రియోస్ని మనము కల్చర్ చేస్తాం అనమాట. సో డే 5 ఎంబ్రియో అనేది ఎలా ఉంటుంది, పిండము. సో దీస్ హ్యాస్ మోర్ సక్సెస్ రేట్ అనమాట. ఒకప్పుడు మనం 3 రోజులది కూడా మనం ఫ్రీజ్ చేసాం, కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ స్టాండర్డ్స్ బట్టి మనము డే 5కి కల్చర్ చేస్తాం. సో డే 5 ఎంబ్రియో హ్యాస్ మోర్ సక్సెస్ రేట్ అండ్ మోర్ లైవ్ బర్త్. సో వరల్డ్ హ్యాస్ గోన్ టువర్డ్స్ డే 5 ఎంబ్రియో. సో వన్స్ ఫామ్ అయిన డే 5 ఎంబ్రియో ఎలా ఉంటుంది? సో డే 5 ఎంబ్రియో మనకి బయట ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఉంటుంది, తర్వాత ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది అనమాట. ఈ ట్రోఫోబ్లాస్ట్ లేయర్, ఇన్నర్ సెల్ మాస్ బట్టి మనకి అది ఎలాంటి క్వాలిటీ గ్రేడింగ్ అనేది ఇస్తాం. సో దీనికి కూడా ABC అని గ్రేడింగ్ ఇస్తాం అనమాట. సో దీని గ్రేడింగ్ ఎలా ఇస్తామంటే నెంబర్ ఆఫ్ సెల్స్, ట్రోఫోబ్లాస్ట్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, అలాగే ఇన్నర్ సెల్ మాస్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎన్ని కణాలు ఉన్నాయి, దాన్ని బట్టి మనకి గ్రేడింగ్ అనేది ఇస్తాం. సో దీన్ని బట్టి త్వరగా గర్భసంచికి అతుక్కునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇన్హెరెంట్ క్వాలిటీ అనేది ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీద మనకి ఆధారపడి ఉంటుంది. సో ఏంటి మేడం, డే 5 ఎంబ్రియో ఎలా ఫామ్ అవుతుంది? మనకి వన్స్ యుట్రస్లో పెట్టిన తర్వాత, ఆడవారి గర్భసంచిలో పెట్టిన తర్వాత ఈ డే 5 ఎంబ్రియో బయట ట్రోఫోబ్లాస్ట్ లేయర్ వెళ్ళి లోపల ఎండోమెట్రియంని అతుక్కుంటుంది.
సో ఇది ప్లెసెంటా కింద ఫామ్ అవుతుంది అనమాట, అదే మావి. అలాగే ఇన్నర్ సెల్ మాస్ అనేది ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది, అంటే పిండం కింద ఫార్మ్ అవుతుంది, చిన్న బేబీ కింద ఫామ్ అవుతుంది. సో ఇదే బేబీ కింద ఫీటస్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ సో టు దిస్. కాబట్టి మనము డే 5 ఎంబ్రియో వరకు తీసుకెళ్ళి ఇప్పుడు డే 5 ఎంబ్రియో అనేది కల్చర్ చేసిన ఎంబ్రియోని పెడితే ఇట్ హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనమాట. సో సైంటిఫిక్గా కూడా ప్రూవెన్. బట్ ఎంత తీసుకున్నా మనం డే 5 ఎంబ్రియో అయితే మనకి 60% ఛాన్సెస్ ఉంటాయి. సో మన సక్సెస్ రేట్ ఇప్పుడు ఉన్నది 60 to 65%. ఈ క్వశ్చన్స్ అనేవి, డౌట్స్ అనేవి చాలా మంది దంపతుల్లో ఇక్కడ ట్రీట్మెంట్ గురించి వచ్చేవాళ్ళు నేను చాలా గమనించాను అనమాట. సో ఇలాంటి వీడియో ద్వారా మీకేం ఇంకేమన్నా సందేహాలు ఉంటే మీరు నా దగ్గరికి రావచ్చు. నేను ఇక్కడ 49 రాజమండ్రిలో అవైలబుల్గా ఉంటాను. ఇంకేమన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమన్నా ప్రీవియస్గా మీ ఎంబ్రియో క్వాలిటీ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ గర్భసంచి గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నా దగ్గరికి రండి. థ్యాంక్ యూ సో మచ్.